హలో ఎవరిబడి, దిస్ ఇస్ విజయ్ మోహన్ గాంధీ, లీగల్ కన్సల్టెంట్. ఈ వీడియోలో మనం డిమాండ్ నోటీస్ గురించి తెలుసుకుందాం. సర్ఫేసీ ప్రొసీడింగ్స్లో ఫస్ట్ అండ్ క్రూషియల్ స్టెప్ ఈ డిమాండ్ నోటీస్. సర్ఫేసీ యాక్ట్లో సెక్షన్ 13(2)లో డిఫైన్ చేశారు కాబట్టి దీన్ని 13(2) నోటీస్ అని కూడా అంటారు. ఈ డిమాండ్ నోటీస్ యొక్క టైం స్పాన్ 60 days. ఈ నోటీస్లో ఎన్పీ క్లాసిఫికేషన్ ఎప్పుడు చేశారు, టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత, అండ్ ప్రతి బోరోవర్కి నోటీస్ అందజేయాల్సిన బాధ్యత బ్యాంక్ది. ఇట్స్ ఎ మ్యాండేటరీ. జనరల్గా ఈ ఈ సర్వీస్ ప్రొసీడింగ్స్లో బారోవర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకున్న రైట్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం. ఈ డిమాండ్ నోటీస్కి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని కంప్లై చేయాలి. అబ్జెక్షన్స్ కంప్లై చేయకపోతే లేటర్ స్టేజ్ ఆఫ్ ఈ లిటిగేషన్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. అసలు అబ్జెక్షన్స్ ఎలాంటి వాటి మీద రైజ్ చేయొచ్చు, అసలు రైజ్ చేస్తే ఉపయోగాలు ఏంటి అనే దాని మీద మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.